ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం జరిగే ప్రజా దర్బార్ నిలుస్తోంది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల్లో విశేష స్పందనను పొందుతోంది. శుక్రవారం నిర్వహించిన 30వ ప్రజా దర్బార్ కు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అర్జీని పెట్టుకున్నారు. శుక్రవారం జరిగిన 30వ వారం ప్రజా దర్బార్ కు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీలు సమర్పించారు. రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్, ఫీజు రియంబర్స్మెంట్, పింఛన్లు, తల్లికి వందనం వంటి పలు సమస్యల పరిష్కారం కోసం ప్రజలు రాజ్యసభ సభ్యుల కార్యాలయాన్ని ఆశ్రయించారు. వచ్చిన అర్జీలను కార్యాలయ సిబ్బంది స్వీకరించి సంబంధిత శాఖలకు పంపించి పరిష్కార దిశగా చర్యలు ప్రారంభించినట్టు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు నూటన్ ఆనంద్ మాట్లాడుతూ ప్రజల్లో విశ్వాసం కలిగించే విధంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించడం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. ఈ వారం మొత్తం 28 అర్జీలు వచ్చినట్లు, అందులో 14 అర్జీలను వెంటనే అధికారులు స్పందించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, చింతపల్లి అర్జున్, జున్నూరు బాబ్జీ, హరి, కొండబాబు, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్, ఐటీడీపీ పాలిక సతీష్ తదితరులు పాల్గొన్నారు. గత 40 సంవత్సరాల నుంచి ఒక బుధవారం అనే గ్రామం అంటే కోటనగర్ మండలంలో ఉంది. వారు ఏరు దాటి వ్యవసాయానికి కానీ వాళ్ళకి చిన్న కుగ్రామాలకు కానీ వెళ్ళవలసి వస్తే ఏరు దాటి ఏరులోంచి నడుచుకుంటే వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడి చాలామంది ఆ ఏరుకి బాధ్యులయ్యి చాలామంది ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు సొంత నిధులు వేయించి ఆ గ్రామం వారు కొంతవరకు కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది. దాన్ని సానా సతీష్ బాబు గారు వెంటనే ఇమీడియట్గా వాళ్ళు అదే రోజు రావడం, సానా సతీష్ బాబు గారు ఉండడం, ఆ గ్రామానికి ఏదో చేయాలన్న తపనతో ఆయన 7 లక్షల సొంత నిధులు, సానా సతీష్ బాబు గారు సొంత నిధులు అంటే ఆయన యొక్క చారిటబుల్ నుంచి 7 లక్షల రమారమి నిధులు ఇవ్వడం జరిగింది. అది కూడా ఆయన ఆ గ్రామానికి ఎందుకు ఇచ్చారంటే ఆ గ్రామం సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు జరిపారు వాళ్ళు ఒక 5 సంవత్సరాలు. ఆ గ్రామంలో ఏ విధమైన మద్యపాన నిషేధం లేకుండా వాళ్ళు మద్యపాన నిషేధాన్ని అమలు చేశారన్న అంకుటిత భావంతో ఆయన వాళ్ళకి ఏదో ఆ గ్రామానికి మనం మెరుగైన మేలు చేయాలన్న తాపత్రయంతో ఆయన ఆ రోజు 7 లక్షల రూపాయలు అవుతుందంటే వెంటనే ఇమీడియట్గా ఆయన సొంత నిధులు వేచించి దానికి రహదారి మార్గం ఏర్పాటు చేసి ఆ గ్రామానికి, ఆ రైతాంగానికి, అక్కడ ఉన్న ప్రజలకి బ్రిడ్జి నిర్మాణం చేసి వారికి జీవితంలో కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆయన చేయడం జరిగింది. ఇదే విధంగా సానా సతీష్ బాబు గారు ఆయన రాజ్యసభ కాకముందు నుంచి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు పాల్గొని అనేక రీతుల్లో అంటే ఒక క్రికెట్ యువతని ప్రోత్సహించడంలో కానీ, లేకపోతే గుళ్ళు నిర్మానుషంగా అయిపోతున్న గుళ్ళు కానీ ఆయన పెయింటింగ్స్ వేయించి కానీ, లేకపోతే అనేక విధాలుగా కాకినాడలో ఏ విధమైన అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి మెడిసిన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే వారికి వైద్య రీతిలో సహాయపడడం కానీ, నిరుపేదలకు విద్యాభ్యాసం చేయించడంలో కానీ అనేక మార్గాల్లో ఆయన ప్రజాక్షేత్రంలో సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ ప్రజలకి తగు రీతిలో ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా గ్రీవెన్స్కి వచ్చిన ప్రతి అర్జీదారుడికి కూడా దగ్గర రమారమి 30 గ్రీవెన్స్లో మేము దగ్గర రమారమి 10,000 మంది సుమారుగా గ్రీవెన్స్కి వచ్చారు. ఈ 1000 మందిలో 90% స్ట్రైక్ రేట్తో మేము ఈ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని చెప్పేసి అందరికీ కూడా సాల్వేషన్ చేసామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈ గ్రీవెన్స్కి వచ్చిన ప్రతిదీ కూడా కులంకుషంగా పరిష్కరించి దాని సమస్యని సెటిల్ చేస్తున్నామని చెప్పేసి సమాముఖంగా తెలియజేసుకుంటూ ఈ గ్రీవెన్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని మేము ఈ సానా సతీష్ బాబు కార్యాలయం అందరి నుంచి తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ వచ్చి తమ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా కోరి మరీ ప్రార్థన.